జల ప్రళయానికి నేపాల్ వణికిపోయింది. నేపాల్ చైనా బోర్డర్లో రాకాసి వరదలు విలయ తాండవం చేశాయి. అకస్మాత్తుగా వచ్చిన వరద ధాటికి ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. ఈ ప్రకృతి బీభత్సంతో ఇప్పటివరకు 162 మంది ప్రాణాలు కోల్పోగా మరో 750 మందికి పైగా గల్లంతయ్యారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గల్లంతైన వారిలో కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన 28 దేశాలకు చెందిన టూరిస్టులు ఉన్నారు. వారిలో 133 మంది భారతీయులు ఉండగా అందులో 77 మంది ఈషా ఫౌండేషన్ యాత్రికులున్నట్లు గుర్తించారు. మిగతా వారంతా అమెరికా, మలేషియా, యూకే, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ దేశాలకు చెందిన యాత్రికులని గుర్తించారు. టిబెట్ నేపాల్ సరిహద్దు రీజియన్ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కొండ ప్రాంతాల నుంచి ఉధృతంగా దూసుకొచ్చిన బురద నీరు సరిహద్దులోని రసువా, నువాకోట్ జిల్లాలోని గ్రామాలను నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేసింది. సరిహద్దు చెక్పోస్టులు, హైడ్రో పవర్ ప్రాజెక్టులు, చైనా కస్టమ్స్ కార్యాలయం, కీలకమైన ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ ఈ వరద ధాటికి కొట్టుకుపోయాయి. టిబెట్ నుంచి ఒక్కసారిగా వచ్చిన నీటి వరదకు నేపాల్లోని బోటేకోషి నది ఉప్పొంగింది. దీంతో నదీ తీర ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం జరిగింది. పలు గ్రామాలు బురదతో శిథిలాల కింద కూరుకుపోయాయి. 12కు పైగా జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. దీంతో అక్కడ అంధకారం నెలకొంది. వరదలతో విద్యుత్ సరఫరా, రవాణా వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడం రెస్క్యూ బృందాలకు పెద్ద సవాలుగా మారింది. నేపాల్ చరిత్రలో ఇంత పెద్ద ప్రకృతి విపత్తు జరగడం ఇదే మొదటిసారి. నేపాల్ వరదల దృశ్యాలు చూస్తుంటేనే వణుకు పుడుతోంది. వరద దాటికి పెద్ద బిల్డింగులు కూడా మాయమైపోయాయి. భవనాలన్నింటినీ వరద నీరు తుడిచిపెట్టేసింది. ఈ సమయంలో అక్కడున్న జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. టిబెట్లోనూ ప్రాణ నష్టం జరిగింది. అక్కడ 3 మరణించగా 25 మంది, 256 మంది కనిపించకుండా పోయారు. ఇక మరోవైపు నేపాల్ ప్రధాని బాలేంద్ర షా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రైవేట్ హెలికాప్టర్లను రంగంలోకి దింపి చర్యలను ముమ్మరం చేశారు. అక్కడి సైన్యం సైతం 14 హెలికాప్టర్లు, డ్రోన్ల సహాయంతో రెస్క్యూ చర్యలను వేగవంతం చేసింది. మరిన్ని రెస్క్యూ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు తరలిస్తోంది. బాధితుల సాయం కోసం నేపాల్ టూరిజం బోర్డు ఎమర్జెన్సీ నంబర్లను ఏర్పాటు చేసింది. సాయం కోసం 1234 టోల్ ఫ్రీ నంబర్, 1144 హాట్ లైన్, టూరిస్టు పోలీస్ నంబర్ 9851289445కి కాల్ చేయాలని కోరింది. నేపాల్లో జల ప్రళయం, వరద ఉధృతికి అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అనేక మంది ఇంకా గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పక్క దేశమైనటువంటి మన దేశం భారతదేశం కూడా నేపాల్కి ఈ కష్ట సమయంలో ఆపన్నహస్తం అందిస్తుంది. పెద్దన్న పాత్ర పోషిస్తూ నేపాల్కి తన ఆర్థిక సాయంతో పాటు మెడికల్ ఎయిడ్ని కూడా అక్కడ పంపించింది. అలాగే ఆర్మీని కూడా అక్కడికి పంపించినటువంటి పరిస్థితి. రెస్క్యూ ఆపరేషన్ని కొనసాగిస్తాము, వీలైనంత కఠ్మండూకి సాయం అందిస్తామంటూ కూడా ప్రధాని మోదీ భరోసానిచ్చారు. దీంతో నేపాల్లో వేగంగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. నేపాల్లో భారత్కు చెందిన పర్యాటకులు గల్లంతవడం బాధాకరమన్నారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఆకస్మిక వరదలకు ప్రజలు ఏమయ్యారో తెలియకుండా పోయిందని, ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు. గల్లంతైన భారతీయులపై కేంద్రం దృష్టి పెట్టాలని, తగిన సహాయ సహకారాలు అందించాలన్నారు. నేపాల్లో చిక్కుకున్న భారతీయుల్ని కాపాడాలని పిలుపునిచ్చారు ఖర్గే. हमने ये जो हमारे टूरिस्ट लोग गए थे या बहुत से भगवान के दर्शन को भी गए थे, वो लोग नापता हैं और बहुत से लोग लापता भी है और मर भी गए हैं। इसीलिए हमें तो बहुत बड़ा दुख हुआ है, क्योंकि ऐसे दुख के समय हम सब लोग एक होकर उनकी मदद करना चाहिए। मैं प्राइम मिनिस्टर से भी अपील करता हूं कि वो ऐसे घड़ी में उन लोगों को मदद करें जो लोग नापता है, जो लोग मर गए हैं, जिनका कोई एड्रेस नहीं है, और जो फैमिली के लोग आज परेशान हैं, उन परेशानियों को दूर करने के लिए करना चाहिए।
मैं इसके लिए खत भी लिख रहा हूँ और जिस जिस जगह वो गायब है वो ढूंढ के उनके फैमिलीज को पहुँचाना वो काम करना चाहिए, ये मेरा अपील है।